నీలు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి. ఇంతకు ముందులా ఏం పగలకొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ. గుడ్ మార్నింగ్ మేడం. రా. నేను ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ. సరే, జాగ్రత్తగా ఆడుకో. సరే. ఎటు వెళ్ళొద్దు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా పాప స్టూడియోకి వచ్చి ఆడుకుంటుంది? అమ్మాయి సార్, అది మన హీరోయిన్ రేణుగా డాక్టర్ అండి. మొదటి భర్తకు పుట్టింది. వచ్చే సంవత్సరం లైన్లోకి వచ్చేస్తుంది. రేణు రానే ఉదయా? ఆర్టిస్టులు అందరూ చెప్పేది అదే కదా సార్. పాపా ఇట్రమ్మా. ఏంటంకల్? నీ పేరేంటమ్మా? నీలు. నీలు, స్వీట్ నేమ్. సినిమాలో యాక్ట్ చేస్తావా? ఓకే, పర్లేదు. అంకుల్కి ఒక కిస్ ఇవ్వు. నో. ఏయ్, నీళ్ళు ఇవ్వరా? నువ్వు డిస్మిసేరా? మమ్మీ. నీలు తల్లి, రా. వద్దు. హాయ్. హాయ్. 7 గంటలకు కాల్ షీట్ పెట్టుకుని 10 గంటలకు వయ్యారంగా వస్తుంది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నో 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 నో, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఐఎమ్ సారీ. ఓకే. రేయ్, చైర్ తీసుకురారా. నమస్తే అమ్మా. నమస్తే. ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలా? 2 రూపాయి కాయిన్లు వేసి చేసుకో. డబ్బులు లేవే. డబ్బులు లేవా? డబ్బులు లేకుండా ఫోన్ ఎలా చేస్తావు బాబా? మన హీరోయిన్ రేణు గారు కూతురయ్యా. అరే, నువ్వు రేణుగారమ్మాయివా? నీకు లేని డబ్బులా? తీసుకోమ్మా. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకో. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నన్ను కాస్త గుర్తుపెట్టుకోమ్మా. పొద్దున్నుంచి ఇక్కడ కూర్చుంటే ఒక టీ తెప్పించలేదు. హీరోయిన్ కూతురు అనగానే కాల్ షీట్స్ కోసం కాయిన్స్ ఇచ్చి కాకపడుతున్నావా? భలే వాడివా. ఫ్లోర్కి వెళ్ళి పని చూసుకోవయా, కూర్చొని కబుర్లు చెబుతున్నావు. హలో డాడీ, నేను నీలుని. ఎలా ఉన్నావు నీలు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. స్టూడియో నుంచా? అక్కడికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది డాడీ. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. హలో 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 డాడీ. హలో. అందుకు మీ అమ్మ ఒప్పుకోదమ్మా. ఇప్పుడు స్కూల్ లీవ్స్ కదా డాడీ. ఐ ఫీల్ వెరీ లోన్లీ డాడీ. నీకు నిజం చెప్పాలమ్మా. ఏంటి డాడీ? ఈ డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా. నీకు తమ్ముడు కూడా రాబోతున్నాడు.